లిక్కర్ స్కామ్లో గత 3 రోజుల నుంచి విచారణలో పాల్గొంటున్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయితే నిన్న సాయంత్రం అయితే జరిగింది. అసలు ఎలా చూడాలంటారు? ఈ అరెస్ట్ పర్యవస్థానం ఎక్కడ దాకా వెళ్ళబోతుంది అనుకోవచ్చు అంటారు? సార్, ముఖ్యంగా A3గా ఉండేటటువంటి విజయసాయిరెడ్డి, A33గా ఉండేటటువంటి గోవిందప్ప బాలాజీ గారు అరెస్ట్ అయ్యారు. A3 మాత్రం విచారణకు సహకరించి అప్రూవర్గా మారిపోయినట్టుగా వారు వీరే రాజశేఖర రెడ్డి గారు ఇంకో ఇలా చేసినారు, అనవసరంగా జగన్ రెడ్డి గారికి నేను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినాను, ఇలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విచారణకి ఆన్సర్లు చెప్తున్నారే కానీ A3 అరెస్ట్ కాకపోవడం ఏంటి, A33 అరెస్ట్ ఏంటి అని రాష్ట్ర ప్రజలు కొంచెం సందిగ్ధమైన ప్రశ్నలో ఉన్నారు. ఎందుకంటే లీగల్ టర్మినాలజీ, లీగల్ నాలెడ్జీ కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు కాబట్టి. సో మీరు ఒకటే గమనించండి, నిజాయితీపరుడైనటువంటి ఈడీ అధికారిని కూడా పరిగెట్టించినటువంటి గత ప్రభుత్వం, సిబిఐ రామ్ సింగ్ గారి మీద కేసులు పెట్టినటువంటి ఉదంతం, కేవలం ఒక నోటీస్ ఇష్యూ చేశారండి. ఈడీలో ఉండేటటువంటి గాంధీ అనే ఒక ఆనెస్ట్ అధికారి, కేవలం ఆవిడకి ఎవరైతే మారుతి గారు ఉన్నారో, అమ్మ మీరు రావాల్సి ఉంటుంది, ఫస్ట్ ఫోన్ కాల్ మీకు వెళ్ళిందని. ఇమీడియట్గా ఈ ప్రభుత్వం రాగానే 2019-24 జగన్ గారి ప్రభుత్వం రాగానే ఈడీలో హానెస్ట్ అధికారి మీద ఈడీతోనే దాడులు చేపించాడు, రౌడీలతో కాదు, ఈడీలతో దాడులు చేపించి ఆయన్ని అంత ఇబ్బంది పెట్టిన పరిస్థితి. రామ్ సింగ్ గారి మీద సిబిఐ అయితే కేసులే వేశారు. మరి సిట్ జగన్ గారిని అరెస్ట్ చేయబోతుందా? చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, జగన్ గారు అరెస్ట్ అవ్వాలి కాబట్టి, అరెస్ట్ అవుదాం అనుకుంటున్నాడు కాబట్టి మీరు అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మిథున్ రెడ్డి గారే కంగారు పడిపోయి హైకోర్టులో ముందస్తు బెయిల్, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ అంటే, జగన్ రెడ్డి గారు విజిలేస్తే పరిగెట్టుకుంటే నిరంజన్ రెడ్డి గారు, ముకుల్ రోహిత్ మా టాప్ మోస్ట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు, తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు కూడా ఆయనే మాకు ఆపోజిట్ అడ్వకేట్, రాజధాని కేసుకి 5 కోట్ల పేమెంట్కి ఓపెన్గా 5 కోట్లు, ఓపెన్ కాకుండా ఎంతో మరి ఆయన కోసం పరిగెట్టుకుంటూ వచ్చారు. జగన్ జీ బోలేనా అనేటటువంటి ముకుల్ రోహిత్. మరి వీళ్ళందరితో ఎందుకు జగన్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ వేయట్లా? సజ్జల శ్రీకాంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్తున్నారు కదా, లిక్కర్ పాలసీలో ముడుపులు అందే రకంగా, లాభాలు వచ్చే రకంగా పాలసీ నిర్మించమని మమ్మల్ని అడిగారని. అరబిందో దగ్గర నుంచి కొంత డబ్బులు విజయసాయిరెడ్డి గారు తీసుకొచ్చి SPY ఆగ్రోలో పెట్టారని, లేకపోతే ఆధాన్లో పెట్టారని, అసలు 53 కోట్లు దానికి 13 కోట్లు తొక్కేశాడు మిథున్ రెడ్డి అని ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓపెన్ అయిపోయినారు చాలామంది. అసలు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటారు. ఆయనైతే వాళ్ళ నాన్నగారు అయితే, మేము పెద్దవాళ్ళం, మేము విచారణకి రాలేము, మా దగ్గరికే వచ్చి విచారించుకోండి, దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి, అన్నీ ఓపెన్ అయిపోయినాయి కదా. ఇంత జాగజక్యంగా ఎందుకు జగన్ గారు వదిలేసినారో నాకు అర్థం కావట్లేదండి. మీరు గమనించండి, A2 అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్గా ఉండే విజయసాయిరెడ్డి గారు ఎలక్షన్కి ముందు విదేశాలకు వెళ్ళి ప్రత్యేక దీవిలో డబ్బులు దాచిపెట్టుకున్న పరిస్థితి. వీళ్ళిద్దరు గజ దొంగలు. చార్టెడ్ అకౌంటెంట్, ఏ డబ్బుని ఎడుదారి మళ్ళించాలా, ఏ డబ్బుని దేని మీద పెడితే ట్యాక్స్ డిడక్షన్, ఏ డబ్బు దేని మీద పెడితే మనల్ని ఏమీ లెక్కలు అడగరు అనేటటువంటి హైలీ టాలెంటెడ్ ఇంటెలిజెంట్ క్రిమినల్. ఈయన జగన్ రెడ్డి గారికి విరుద్ధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడేంటి నాకు అర్థం కాల. పార్టీలోంచి బయటకు వస్తున్నాడేంటి నాకు అర్థం కాల. ఏదో కొత్త డ్రామా ప్లాన్ చేస్తున్నారబ్బా. ఇతను అప్రూవర్గా మారిపోవడం ఏంటి, ఇతను మారు మనసు పొందుటేలా నాకు అర్థం కాల. కానీ ఇప్పుడు కదండి, ఒక 1 వీక్ బ్యాక్ మీరు గమనిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు అందరితో మీటింగ్లు పెట్టి రెడ్ బుక్ పరిపాలన బిగిన్ అయిపోయింది, అందరూ అరెస్ట్ అయిపోతున్నారు. కానీ బాధపడకండి, తప్పుడు కేసుల మీద మనల్ని అరెస్ట్ చేస్తున్నారు, ప్రజలు పూర్తి అవగాహన తెలుసుకుంటారు, మీరు అన్నిటికీ సిద్ధపడండి అని చెప్పినట్టుగా వార్తా కథనాలు బయటకు వచ్చినాయి. కానీ లోపల జరిగిన మీటింగ్ ఏంటంటే, అతి తొందరలో లిక్కర్ స్కామ్లో నేను అరెస్ట్ కాబోతున్నాను, నేను బయటకు వచ్చాక ప్రణాళిక రచిద్దాం, ఉదార్పు యాత్ర చేద్దాం, సానుభూతి యాత్ర చేద్దాం అంటూ ఒక ప్రణాళిక రచించాడేమో. ఎందుకని నాకు ఈ డౌట్ వచ్చిందంటేనండి, అతను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సంతకాల సేకరణ పార్టీ పెట్టారని మీరు అన్నారే, కానీ ఆ పార్టీ నిలబడాలంటే ఏం చేయాలి జగన్ రెడ్డి? అప్పుడు అర్థమైంది, సోనియా గాంధీ కావాలని నన్ను అరెస్ట్ చేయించిందంటూ కాంగ్రెస్ పార్టీ మీద, సోనియా గాంధీ మీద జల్లిన బురద ఈ రోజుకి రాష్ట్రంలో కాంగ్రెస్ అంగుళం కూడా లేకుండా పోయింది. దీనికి కారణం సోనియా గాంధీ నన్ను అరెస్ట్ చేయించింది అనేటటువంటి ఉదంతాలతో కాంగ్రెస్ పార్టీని అడుగు కూడా పెట్టనీకుండా చేసినాడు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ లిక్కర్ స్కామ్ ఇన్ని వేల కోట్లు, 100 కోట్లకే మొత్తాన్ని ఎత్తు లోపలేసినారు. మీకు చెప్తున్నాను, సుప్రీంకోర్టులో 20 రోజులకి 30 రోజులకి బెయిల్ వచ్చేటటువంటి కల్వకుట్ల కవిత గారి కేసుకి 15 రోజులకు కూడా వచ్చే అవకాశం ఉంది. పెద్ద అడ్వకేట్స్ ఉన్నారు, కానీ వాళ్ళు బెయిల్కి అప్లై చేయలే, వాళ్ళు బెయిల్ రావట్లేదు అంటున్నారు. నాకు అర్థం కాలే,
తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రాజకీయ నాయకులకి ఎన్ని నెలలు లోపలుంటే అంత గొప్పని. నెల్సన్ మండేలా గారు కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు. నల్లజాతి నాయకుడిగా తిరిగి వచ్చాక దానికి కారణమైన ప్రతి ఒక్కరిని తుదిముట్టించారు. గొప్ప పరిపాలన చేసినారు. మహాత్మా గాంధీ గారు ఎన్నో రోజులు జైల్లో ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ. ఇలాగ జాతి నాయకులు, స్వాతంత్ర సమరయోధులు జైల్లో ఉంటారు. జనాల్లో సానుభూతి రావచ్చేమో, కానీ వీళ్ళు దేనికి పోతున్నారు? అంటే ఇక్కడ ఒక్కటి మేడం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఏంటంటే 2027లో పాదయాత్ర ప్లాన్ చేస్తున్నారని చెప్పి వస్తున్న వార్తలు. అంటే ఈ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన మరుక్షణమే పాదయాత్రకు ప్లాన్ చేశారనుకోవచ్చు అంటారా? అదో సింపతి డ్రామా కోసం అనుకోవచ్చు అంటారా? వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్ అని మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అందరూ తప్పట్లు కొట్టేసి సిట్ అధికారులు అరెస్ట్ చేయబోతున్నారు, కూటమి ప్రభుత్వం విజయం అంటే నాకు అర్థం కాలేదండి. నేనే రాజు నేనే మంత్రి సినిమాల్లో జోగేంద్ర ఉంటాడు చూడండి. నువ్వెవడరా నన్ను వదిలేయడానికి? నా అంతటి నేనే చావాలి, నా అంతటి నేనే అరెస్ట్ అవ్వాలి, నా అంతటి నేనే పోవాలి, నేనే రాజు నేనే మంత్రి అంటాడు చూడండి. ఆ మాదిరిగా మన జోగేంద్రలాగా మన జగనేంద్ర. సో ఖచ్చితంగా అతను అరెస్ట్ అవ్వడానికి సిద్ధమయ్యి ఎందుకు అరెస్ట్ అవుతున్నాడని మీ రాష్ట్ర ప్రజలు నన్ను అడగచ్చు. నేను ఒక్కటే సమాధానం చెప్తున్నా. అభివృద్ధి పరిపాలనలో విదేశాల నుంచి కంపెనీలు తీసుకొచ్చి 75 ఏళ్ల వయసులో 25 ఏళ్ళు 30 ఏళ్ల కుర్రోడు పరిగెడుతూ ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తూ మోడీ గారిని సైతం అమరావతిలో అడుగు పెట్టించి చంద్రబాబు గారిని స్వయాన, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రి, అసలు ఆయన విజనరీ తెలుసుకోవడం కోసం నేను కాదు, నా దగ్గర ఉండే ఎంతోమంది ఐఏఎస్ అధికారులను పంపిస్తే కూడా చిక్కనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి చక్కని అద్భుతమైనటువంటి వ్యక్తి అంటూ ఆయన అప్రిషియేట్ చేస్తుంటే 33,000 ఎకరాలు ఏం చేస్తారో ఎవ్వరికీ తెలియదండి. ఒక్క చంద్రబాబు గారికి మాత్రమే తెలుసు. ఏ రకంగా వెళ్తే ఏ అభివృద్ధి వస్తుందో ఎవరికి తెలియదండి, ఆయన ఒక్కడికే తెలుసు. సో ఆయన ఆ రకంగా ముందుకెళ్ళిపోతున్నారు, ప్రజలు తప్పట్లు కొడుతున్నారు. వైసీపీలో ఉండే 40% ఓటింగ్ కూడా బాబు గారు వచ్చి కంపెనీలు పెట్టేస్తే మనకి ఇక్కడే వచ్చేస్తాయమ్మా కంపెనీలు, నేను తెలంగాణ వెళ్ళి పని చేయనక్కర్లా, బెంగళూరు వెళ్ళక్కర్లా, విదేశాల్లో ఎక్కడో మీకు దూరంగా ఉండాల్సిన పని లెక్కర్లేదమ్మా, ఇక్కడ ఉండే 2 లక్షల జీతం డ్రా చేయించమ్మా అంటూ విదేశాల్లో ఉండే వైసీపీ పిల్లలు, పక్క రాష్ట్రాల్లో పనిచేస్తున్న వైసీపీ కార్యకర్తల బిడ్డలు చెప్తుంటే వైసీపీ కార్యకర్తల్లో ఉండే 40% ఓటింగ్కి మార్పు బిగినైపోయింది. మీరు జగనన్న ఇచ్చే 10,000 గురించి ఆలోచిస్తున్నారమ్మా, నాకు నెలకి 2 లక్షల జీతం వస్తుందమ్మా, మీరు ఎందుకు ఆలోచించేటో చూడు, ఎన్ని కంపెనీల వాళ్ళు వచ్చారు, మోడీ గారు పొగిడారమ్మా బాబు గారిని, మీరు ఓటేస్తున్నారా అంటూ పిల్లలు చివాట్లు పెడుతున్నారు కార్యకర్తలకి. సో మార్పు బిగినైపోయింది. ఇక చూస్తే పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి సేవా దృక్పథంతో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అటుగా పోతున్నప్పుడు రోడ్డు లేదా అని బాధపడితే ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానని పంచాయతీ పన్నులు వసూళ్లు చేసుకొని లేకపోతే పంచాయతీ నుంచి డబ్బులు తెచ్చుకొని ఈరోజు అక్కడ రోడ్లు వేపిస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిరా అంటూ అతన్ని పొగుడుతూ ఇతని అభివృద్ధిలో వెళ్తూ లోకేష్ చాకచక్యంగా పరిపాలన నెరవేర్చుకుంటూ కూటమిలో సభ్యులందరినీ కనుగొలుపుకుంటూ అతను ఒక చిన్న వయసులో ఒక అద్భుత పరిపాలన నెరవేరుస్తుంటే ఇక్కడ ఏం పుల్ల పెట్టాలో అర్థం కావట్లా, ఏం చేయాలో తెలియట్లా. అరే పనే లేనప్పుడు ఏం చేస్తావప్ప నువ్వు చెప్పు, గమ్మున పడుకుంటావు కదా. ఎప్పుడు కూడా యోగ నిద్రలోకి వెళుతున్న జగన్ రెడ్డి గారు తనంతట తానే వెళ్ళిపోవాలనుకున్నారు కాబట్టి మనకి అరెస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పించినారు. ఇలా చిందరవందర అయిపోయారు. సపోజ్ ఒక పోలీస్ జీబు ఒక 5 దొంగల్ని పట్టుకుందాం అనుకున్నాయి. ఈ 5 దొంగలు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోతారు, అందరు కలిసి పరిగెట్టరు. అప్పుడు జీపు ఒకరిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకొకరు ఎస్కేప్ అవుతారు. ఒక్కొక్కడు అప్రూవర్గా మారిపోతాడు. సార్ నేను కదా సార్ మొత్తం వాడే సార్, చెప్పు నువ్వు కదా వాడినా, ఓకే డన్ రాసేసుకుంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి నేను కాదు, రాజకేశ్ రెడ్డి కాదు, జగన్ రెడ్డి, ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ తక్కర్మార్ ఆట ఆడతా ఆఖరికి జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. జగన్ రెడ్డి గారికి హాస్పిటల్లో అస్వస్థత, జగన్ రెడ్డి గారు కోలుకోలేకపోతున్నారు అనగానే మళ్ళీ 40% అరమాకండా మీ కంపెనీ లేవు పాడు లేవు, జగన్ అన్నకు చూడు ఎంత కష్టం వచ్చిందో, అయ్యో రాజన్న బిడ్డ నా జగన్ అన్నకు చూడు అరవమాకండి, మీరు ఎక్కడో చాటు చేసుకోండి బతకండి, మీ పిల్లలు కాదు ముఖ్యం, మా జగన్ అన్న ముఖ్యం అంటూ మళ్ళీ తల్లిదండ్రులు ఆ ఊపులోంచి బయటికి రావడం కోసం చేస్తున్న అద్భుతమైన ప్లాన్ అండి. అతను లొంగాలనుకుంటున్నాడు కాబట్టి లొంగుతున్నాడు, అతను అరెస్ట్ అవ్వాలని కాబట్టి అరెస్ట్ అవుతున్నాడు. అతను అరెస్ట్ అవ్వకూడదంటే ముందస్తు బెయిల్ కావాలనుకుంటే సుప్రీంకోర్టులోని టాప్ మోస్ట్ అడ్వకేట్లు తాడేపల్లిలో క్యూ లైన్లు కట్టి నుంచొని అతనికి ముందస్తు బెయిల్ చెప్తారు. ఎందుకంటే మీరు మిథున్ రెడ్డి బెయిల్ అప్పుడినప్పుడు సుప్రీంకోర్టు అడుగుతుంది, హైకోర్టు నీకెందుకే కంగారు, నీ పేరు లేదు కదా అంటే ఇవాళ కాకపోతే రేపు వస్తుంది సార్ వెయ్యండి సార్, సరిగ్గా ప్రాపర్గా విచారణ చేయండి సార్ అని అడుగుతుంటే వీళ్ళందరూ చెప్పే జే బ్రాండ్స్ అధినేత ఎవరో రాష్ట్రంలో సిట్కి తెలియకపోయినా, ఈడీకి తెలియకపోయినా, సిబిఐ తెలుసు, మీకు తెలియకపోయినా, నా పైన రాష్ట్ర ప్రజలకు తెలుసు, బయటకు వచ్చేస్తున్నది తెలుసు. మరి ముందస్తు బెయిల్ ఎందుకు వేయలేదు?
కానీ భారతీ సిమెంట్ డైరెక్టర్ దగ్గర ఉండేటటువంటి డబ్బు ఏదైతే ఉందో అది భారతీ సిమెంట్ గారి ఓనర్కి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కానీ భారతిని గారిని బయటికి లాక్కుండా మళ్ళీ జగన్ గారు సతిని కాపాడుతూ పతి అజ్ఞాత సానుభూతి. సో నేను ఒకటే చెప్తున్నానండి, సిట్ అధికారులకు కానీ రాష్ట్ర ప్రభుత్వ కూటమి సభ్యులకు కానీ క్వాలిటీని టెస్ట్ చేయండి. లిక్కర్లో కోట్లు స్కాముల గురించి మనం మాట్లాడొద్దు. కోట్లు స్కాము ఈడీ వస్తుందో సిబిఐ వస్తుందో ఏం చేస్తుందో చూద్దాం. కానీ క్వాలిటీ వల్ల 30,000 మంది చనిపోయారు, 80,000 మంది అస్వస్థకు గురయ్యారు, ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి రోగాలతో చనిపోయారు, ఆడబిడ్డలు ఒంటరి మహిళలు అయిపోయారు, అస్వస్థతకు గురయ్యి భర్త ఏమీ చేయలేని నిస్సహాయితో 30,000 పైచులకు ఆడబిడ్డల్ని తప్పించిన పరిస్థితి గత వాలంటీర్ వ్యవస్థలో ఉంది. అసలు ఫార్ములేషన్ చేయాల్సినటువంటి లిక్కర్లో ఏదో అడవుల్లో తుప్పల్లో గుడుంపాక తయారు చేసినట్టుగా తయారు చేయించి క్వాలిటీ లేని లిక్కర్ వల్ల ప్రాణాలు పోతాయంటే ఆ పోతే పోనీ అన్నటువంటి వ్యక్తి. ఈ మాట నేను చెప్పలేదండి. ఎలక్షన్ టైంలోనే, ఎలక్షన్కి ముందుగానే గత ప్రభుత్వంలోనే పురంధేశ్వర్ గారు వచ్చి ఇది క్వాలిటీ లేని మందు, పేమెంట్లు లేకుండా 1,000 కోట్లు దారి మళ్ళిస్తున్నారు అని మాట్లాడితే అప్పుడేదో డైవర్షన్ పాలిటిక్స్లో ఇంకొక టాపిక్ని పెట్టేశారు. ఈ టాపిక్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ టాపిక్ గురించి అప్పుడు మాట్లాడిన విజయసాయిరెడ్డి గారు, ఏమ్మా పురంధేశ్వరి నీకు మందు తాగే అలవాటు ఉందా? అర్రే నీకు అలవాటు ఉందేమో, నువ్వు తాగి చెప్తున్నావు అది క్వాలిటీ లేదు, నాకైతే తాగే అలవాటు లేదన్నట్టు శుద్ధ పూస ఈరోజు జగన్ రెడ్డి గారి పేరు చెప్తారా? శుద్ధ పూస ఈరోజు అప్రూవర్గా మారిపోతారా? ఏమో నాకైతే తెలియట్లేదు.